టమాటా ఖర్జూరం స్వీట్ చట్నీ తయారు చేయడానికి ఒక మసాలా తయారు చేసుకోవాలి. ఆ మసాలాకి 2 ఎండుమిర్చీలు, స్పూన్ జీలకర్ర, స్పూన్ ధనియాలు, స్పూన్ సోంపు వేసుకుంటాం. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లో వేసుకుంటాం. వేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పౌడర్ చేసుకుంటాము. ఈ పౌడరు అయిపోయిన తర్వాత ఇది ఒక ప్లేట్లో తీసుకుంటాం. సేమ్ మిక్సీ జార్లోనే 5 to 6 టమాటాస్ వేసుకుంటాము. ఆ టమాటాలోని ఖర్జూరం వేసుకుంటాం. ఖర్జూరం అది పిక్కలు తీసేసుకోవాలి. పిక్కలు తీసుకొని ఖర్జూరం వేసుకొని మిక్సీ చేసుకుంటాం. ఆ మిక్సీ స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ చేసి అదొక సైడ్ పెట్టుకొని కడాయిలోని కలౌంజి, కొంచెం ఆయిల్ వేసుకొని కలౌంజి, సోపు, జీలకర్ర ఇవి వేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత ఈ వింటర్కి ఇది చాలా స్పెషల్ చట్నీ. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీకి కానీ, కిచడీకి కానీ, ఉప్మాకి కానీ దేనికైనా చాలా బాగుంటుంది. ఇది వేసుకున్న తర్వాత టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయిన వరకు కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం సాల్ట్ టేస్ట్ గురించి, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మనం ఖర్జూరం, జీడిపప్పు, కిస్మిస్ ఉంటే మామిడి తాండ్రి పీసెస్ కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. వేసుకొని కలుపుకొని పంచదార కానీ, బెల్లం కానీ మనకి ఎంత తీపి మనం తింటాం దాని తగినట్టుగా వేసుకోవచ్చు. వేసుకొని బాగా కొంచెం దగ్గర అయిన వరకు చేసుకోవాలి. వెనక మరిగిన తర్వాత దించిన ముందు మనం ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకోవాలి. కొంచెం చిక్కగా అయిన తర్వాత ప్లేట్లో తీసుకుంటాం. ఇగో టేస్టీగా టమాటో ఖర్జూరం చట్నీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవాలి. తప్పకుండా ట్రై చేసి చూడండి.